వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నేతలు పోరుబాట పట్టారు. తెలంగాణలో వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు ఆధ్వర్యంలో బీజేపీ నేతలు పోరుబాట పట్టారు. రైతు గోస బీజేపీ భరోసా పేరుతో మొదలుపెట్టారు. బీజేపీ నాయకులు కుల్కచర్ల మండల కేంద్రంలో వరి ధాన్యాన్ని బీజేపీ నాయకులు పరిశీలించారు. ధాన్యం కొనుగోలులో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మహేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. కల్లాలంలోనే రైతులు ప్రాణాలు విడుస్తున్నా పట్టించుకునే నాదులే కరువయ్యారని బీజేపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమ వైఫల్యాన్ని కప్పుపుచ్చుకోవడానికి కేంద్రంపై నిందలు వేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. డీకే అరుణ రాష్ట్రంలో ఇప్పటి వరకు 30% కూడా ధాన్యం కొనుగోలు చేయలేదని బీజేపీ నాయకులు మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఎంపీలందరూ కూడా మేము ఇక్కడ రాష్ట్రంలో ఎక్కడెక్కడైతే కొనుగోలు ఈ 2 నెలల క్రితమే మా కిసాన్ మోర్చా అధ్యక్షుడు చీఫ్ సెక్రటరీ గారు కలిశారు, అగ్రికల్చర్ మినిస్టర్ కలిశారు. వారిని కలిసిన తర్వాత ఇప్పుడే జాగ్రత్త పడండి, రైతులు కష్టపోతారు నష్టపోతారు అని చెప్తే కూడా పట్టించుకొని ఈ ప్రభుత్వం ఈరోజు కేంద్రంలో కుప్పలట్నే పడి ఉన్నాయి. రైతులు 10-15 రోజుల నుంచి ఎదురు కాపాడు చూస్తూ ఉన్నారు. ఎక్కడ బండ్లు వచ్చి లిఫ్ట్ చేస్తాయని చెప్పి చూడాలని చెప్పి వారి యొక్క అమ్మడానికి పెట్టినటువంటి ధాన్యం అంతా కూడా అక్కడ అమ్ముడు పోకుండా వాళ్ళలో దచ్చి టార్పాలిన్ లేక గోరీ సంచులు లేక ఇవన్నీ లేక రైతులందరూ బాధపడుతూ ఉన్నారు. మా కిసాన్ మోర్చా ఆ రోజు వారి నేతృత్వంలో మేము భువనగిరి కూడా ఫస్ట్ భారతీయ జనతా పార్టీ కొనుగోలు కేంద్రం భువనగిరి పోవడం జరిగింది. సరే ఈరోజు మీరు తిరుగుతుంటే మా టీం వస్తున్నదని చెప్పేసి మా ఎమ్మెల్యేలు మా ఎంపీలు మా ఎమ్మెల్సీలు వస్తున్నారంటే దానికి ముందు రాత్రే ఈరోజు మొత్తం ప్రభుత్వం ఒక యంత్రాంగము రైతుల్ని బెదిరించి వాళ్ళ సంచీలు నింపి ఎట్లా పడితే అట్లా మిల్లర్లకు తీసుకోవడం జరిగింది. కొనుగోలు కాలే, కానీ మీకు కొన్నామని చెప్పేసి ప్రభుత్వం అంతా కూడా అబద్ధం ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈరోజు మీరే చూస్తున్నారు, కుప్పలు ఇక్కడ బండి ఉన్నాయి. మీరు రైతులను అడుగుతూ చెప్తున్నారు, రాత్రి ఎర్లీ మార్నింగ్ 4 గంటలకు ట్రాక్టర్లో గోరి సంచులు తీసుకొచ్చి ఖాళీవే తీసుకోండి, ఎంతైనా నింపుకోండి దీన్ని మిల్లర్కి పంపించాలని చెప్పారు. అప్పుడు తీసుకోలేదు తొందరగా ఇప్పుడు ఎందుకు వచ్చింది? కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ మా యొక్క బృందం వచ్చింది కాబట్టి ఈరోజు యంత్రాంగం అంతా కూడా రైతుల్ని కనుగొప్పడానికి వాళ్ళని మోసం చేయడానికి ఈ యొక్క చర్య తీసుకుంటున్నారు. ఇప్పుడు కూడా రైస్ మిల్లర్స్ మీద కూడా చాలా కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి. ఇక్కడ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీ మీద కూడా కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి. ఐక్యపై కేంద్రం మీద కంప్లైంట్ వస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఈరోజు రైతులు నష్టపోతున్నారు. ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాలని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ భావిస్తోంది. ఇప్పటికైనా ఆలస్యం కాలేదు. మీరు కొన్నది చాలా కొంతనే కొన్నారు, మొత్తం కొనాల్సిన అవసరం ఉన్నది. చివరి దాన్ని దాకా కొంటారని మీరే చెప్పారు కాబట్టి కొనాల్సిన అవసరం అని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాం. బాధ్యత ఎవరిది? మాటిచ్చినోంది, ప్రతి గింజ కొంటా అనే మాటిచ్చినోంది. వరంగల్ డిక్లరేషన్ చేసినోంది, డిక్లరేషన్ కాదు గ్యారంటీ అని. రాహుల్ గాంధీ అండ్ రేవంత్ రెడ్డి గారిది. రైతులను రోడ్ల మీద వేసిండ్రు, మేము వస్తున్నామని చెప్పి ఇప్పుడు ఈరోజు పంపిండ్రు. అదే కాక మోత్కూరులో అయితే బండ్లు రోడ్ మీద ఉన్న బండ్లన్నీ పోలీసు పెట్టి లోపల తరిమేసిండ్రు, కానీ కొనుగోలు అయితే లేదు. ఇప్పుడు మొదలు పెట్టిండ్రు. ఆ కొనుగోలు కూడా ఎట్లా చేస్తుండ్రు? 4 కేజీలు తక్కువ చేస్తున్నారు. 4 రోజులు ట్రాక్టర్లను ఆపిస్తున్నారు. ఆ ట్రాక్టర్ కిరాయి కట్టాలి. ఇవన్నీ కూడా ఇబ్బందులు ఉన్నాయి. అయినా తక్కువ ధర వచ్చినా కూడా వాళ్ళ నష్టాలు తక్కువ చేసుకుంటేందుకు ఏదో అది ఇంతో అంతో పైసలు వస్తాయని ఇప్పుడు రైతులు అమ్ముకుంటున్నారు. మేము చేవట్కి ఇంతో అంత అవుతుంది, కానీ మేము ఆగము. బీజేపీ పార్టీ అంటే రైతు భరోసా అంటే బీజేపీ పార్టీ మాత్రమే. రాష్ట్రంలో అనేక జిల్లాల్లో జరుగుతున్నటువంటి ఈ పర్యటనలో భాగంగా మరి ఈరోజు కుల్కచర్లలో పరిస్థితి చూస్తూ ఉంటే ఎక్కడికక్కడ ఒడ్లు కొనుగోలు జరగక కంప్లీట్గా యార్డ్లలో కుప్పలుగా పోస్తున్నాయి. మరి ఇప్పుడే చెప్తా ఉన్నారు రైతులు, నిన్న రాత్రి లారీ వచ్చింది, నిన్న రాత్రి గన్ని బ్యాగ్స్ వచ్చినాయని. మరి ఈ పరిస్థితి ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఈరోజు ప్రజల్లోకి వెళ్తూ ఉన్నది, రైతుల సమస్య తెలుసుకోవడానికి మార్కెట్లోకి వెళ్తూ ఉన్నదని తెలిసి ఎక్కడికక్కడ మరి తరలించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో దాదాపు 75% ఇంకా కొనుగోలు జరగలేదని తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యమంత్రి గారు తప్పుడు లెక్కలు చెప్తా ఉన్నారు. 80% కొనుగోలు జరిగిందంటా ఉన్నారు కదా. నేను అడుగుతా ఉన్నాను, నిజంగా ఈ రాష్ట్రంలో
ఇప్పటి వరకు కొనుగోలు జరిగింది కేవలం 25 నుంచి 30%. దాదాపుగా 70-80% ఇంకా కళ్ళల్లో పడున్నది. మరి వెంటనే అవన్నీ కూడా మీరు కొనుగోలు చేయాల్సిందే అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. రేపు వారం రోజుల్లో వర్షాలు పడితే తడిసిన ధాన్యం కొనరు కాబట్టి భయపడి దళారులకు అమ్ముకునేటువంటి పరిస్థితి రైతులకు ఉన్నది. ఇప్పుడు చెప్తా ఉన్నారు మరి అమాలీల డబ్బులు వీళ్ళే కట్టుకుంటా ఉన్నారు, గన్నీ బ్యాగ్స్ మార్కెట్లో కొనుక్కుంటా ఉన్నారు, లారీలకు మరి అధికంగా డబ్బులు చెల్లిస్తూ ఉన్నారు, ఒక సంచికి 4 కిలోలు అధికంగా జోపుతా ఉన్నారు. అనేక రకాలుగా రైతులు దోపిడీ చేస్తున్నటువంటి ప్రభుత్వం రైతు సమస్యలు పట్టించుకోవడం లేదు. వరంగల్ డిక్లరేషన్లో అనేక హామీలు రైతులకు ఇచ్చినటువంటి ఈ ప్రభుత్వం ఎందుకోసం అని చెప్పేసి రైతులను ఈరోజు గాలి కుదిరేసి అధికారం వచ్చిన తర్వాత మరి ఈరోజు రైతులు పట్టించుకోకుండా వాళ్ళని దగా చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని కోరుతా ఉన్నాం. ఖచ్చితంగా రైతుకు న్యాయం జరిగే వరకు చివరి గింజ ఈ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసే వరకు రైతుల పక్షాన భారతీయ జనతా పార్టీ నిలబడుతుంది. వారి పక్షాన పోరాటం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. ఈ రకంగా రైతుల్ని మోసం చేసి దగా చేసి ఏ రాజ్యం కూడా నిలబడలేదు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాను. ఈ రకంగా రైతుల్ని దోచుకొని దగా చేసేటువంటి ప్రభుత్వం వారికి అండగా నిలబడకుంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ రైతు గోసా బీజేపీ భరోసా అని చెప్పేసి రైతుల పక్షాన మేము నిలబడ్డాం. వారికి న్యాయం చేసే వరకు పోరాటం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.